సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలిగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. పెద్దలలో ఒకరు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననుగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుగుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయన్ను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలియనగా సింహాసనం మధ్యను మందుండు గొర్రె పిల్ల వారికి కాపురి అయి జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. వింటేనే శుద్ధి రావాలి. 7వ అధ్యాయము 2 భాగంగా మనము నేర్చుకున్నాం. 1 నుండి 1 నుండి 8 వరకు ఇశ్రాయేలులో 12 గోత్రముల నుండి ముద్రింపబడిన వారిలో ఎంతమంది? 1,44,000. అదే మనం నేర్చుకున్నారు. అది నేర్చుకున్నప్పుడు 12 గోత్రముల పేరులో 2 గోత్రముల పేరు రాయబడలేదు. అది కూడా కారణం నేను చెప్పాను. ఎవరండి 2 గోత్రాలు? దాను ఎఫ్రాయిము. 2 గోత్రాల పేరు రాయబడలేదు. అది కారణం కూడా నేను చెప్పాను. ఎందుకు పేరు రాయబడలేదు? ఎందుకు వారి పేరు రాయబడలేదు? ఎందుకు రాయబడలేదు? పిల్లలకి వెనకలు ఉన్న వారికి నేను అడుగుతున్నాను. ఈ ఆత్మీయ జీవితం ఎదగాలంటే నీ వాక్యం గ్రహించిన ఒక మనసు నీకు కావాలి. దానికోసం మీరు కన్నీరుగా అది ప్రార్థన చేయాలి. దేవా, ఈ వాక్యం నా హృదయంలో ఫలింపులోకి రావడానికి దేవుడు సహాయం చేయమని దేవుడి సన్నిధిని ప్రార్థన చేయాలి. మీరు మామూలుగా ఇక్కడ వచ్చి కూర్చితే ప్రయోజనం లేదు. అంటే అలాగే ఉంటే ఆత్మీయ జీవితం ఎదగదు. ఇప్పుడు మీరు శ్రద్ధ కలిగి వినాలి దేవుడు వాక్యం. అంటే ఎందుకు 2 గోత్రాల పేరు రాయబడలేదంటే వారు 2 ఆవిడ విగ్రహారాధన చేసిన కాబట్టి. ఒకటి దానిలో, ఇంకొకటి బేదేలులో వారు 2 దూడకి ఏం చేశారు? స్థాపింపబడిన కాబట్టి వారి పేరులో దేవుడు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో రాయబడలేదు. అదే నేను పోయిన క్లాసులు మీకు చెప్పింది. ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. తెలిసిన వారికి స్తోత్రం కలిగిన. అదే నేను 7వ అధ్యాయము 1 నుండి 8 వరకు. ఇని 2వ భాగం స్తోత్రం 9 వచనములు రాయబడితే చదివితే ఒకసారి కూడా 9 వచనం. అట్టు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి అండ్ ప్రతి జనములు ప్రజలు వంశములు ప్రజలలో నుండి అంటే ఇక్కడ మీరు చూడండి, ప్రతి జనములు, ప్రతి భాషలు, ప్రతి వంశములు. ఇది ఇక్కడ రాయబడి ఇదే విషయము 5వ అధ్యాయం 9 వాక్యంలో రాయబడింది. 5వ అధ్యాయం 9 వచనం కూడా మీరు చూడండి. ఆ పెద్దలు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు,
నీవు వధింపబడిన వారమై ఆ. నీ రక్తమిచ్చి ఉమ్. ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులు అనుకొని మా దేవునికి వారికి ఒక రాజ్యము గాను యాజకులను గాను చేసింది. ఆ 9వ వచనం మీరు ఒకసారి కూడా సరిగా వినండి. అక్కడే ప్రతి గోత్రములు ఉంది కదా, ప్రతి వంశము ప్రతి వంశములు, తర్వాత ఆయా ప్రతి భాషలు భాషలు నుండి మాట్లాడిన వాడు గొర్ర పిల్ల రక్తం వలన విమోదన కలిగిన వాడని అక్కడ రాయబడింది. ఆమేన్. అప్పుడు 7వ అధ్యాయములు 9లో రాయబడిన భాషలో అటు తరువాత నేను చూడగా ఆ, ఇదిగో ఆ, ప్రతి జనములలో నుండి, ప్రతి జనములోని ప్రతి వంశములో నుండి, ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ప్రజల నుండి ఆయా భాషలు అండ్ మాట్లాడే అక్కడే చెప్పినది 8 9 చెప్పినకి తేడా ఉంది. ఎస్ 5వ అధ్యాయములు చెప్పినది ఎవరంటే ప్రతి భాషలో ప్రతి వంశములు ప్రతి భాషలో మాట్లాడిన వాడు రక్షింపబడిందంటే సంఘం గురించి చెప్తున్నారు. అదెవరి గురించి చెప్తున్నారు? 5వ అధ్యాయం 9 వాక్యములు. 7వ అధ్యాయములకు వచ్చినప్పుడు అది సంఘం కాదు, మగా శ్రమలో నుండి సువార్త విని మారు మనసు పొంది రక్షణ పొందిన దేవుడు ప్రజల గురించి రాయబడి ఉంది. ఆమేన్. అది సరైన అర్థం తెలుసుకోవాలి. అప్పుడు అక్కడ చదివిన వాక్యం అంటే ఆ జనము తెల్లని వస్త్రములు ధరించుకున్నారు. అప్పుడు తెల్లని వస్త్రము ధరించుకున్న వారికి ఆ తెల్లని వస్త్రంలో పొందుకున్న వారి గురించి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వాక్యం రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 3వ వాక్యం జయించు వాడికి తెల్లని వస్త్రములు ఇప్పుడు ఎవరికి తెల్లని వస్త్రం దొరుకుతుంది? విక్టరీ పర్పల్. అలాగైతే ఓడిపోయిన వారికి ఏ వస్త్రం దొరుకుతున్నారో మీరే ఆలోచించండి. హల్లెలూయా. ఓడిపోయిన వాడికి వస్త్రం లేనట్టుగా అది కాంట చెప్పుతున్నారు. ఆమేన్. ఎస్. ఏదైనా హలో, ఏదైనా తోటను ఓడిపోయినప్పుడు అనగా దిగంబర అయింది. అప్పుడు ఓడిపోయిన వాడు వస్త్రహీనుడుగా ఉన్నప్పుడు జయించిన వాడు తెల్లని వస్త్రం ధరించుకున్నాడు. ఎక్కడ జయించాలండి? ఇందులో ముందుకు నేను చెప్పింది, ఎందుకని నేను ఇక్కడ చెప్పలేదండి. ఈ 7వ అధ్యాయంలో ఉన్న వారు కూడా జయించారు. 7వ అధ్యాయంలో ఆ తెల్లని వస్త్రములు పొందుకున్న దేవుడి బిడ్డలు కూడా జయించిన వారే. ఇక్కడ మహా శ్రమలు ఆనాడు 2 సాక్షులు వచ్చి సువార్త ప్రకటించినప్పుడు ఆ సువార్త విని అంత్యక్రీస్తుకి ఎదిరించి ఆరు ముద్ర మెదడు మీద పెట్టకుండా ఆ జయించిన బిడ్డలే. హల్లెలూయా. దేవుడు ఆరికేమిచ్చారండి? తెల్లని వస్త్రం. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం కలుగును. వస్త్రం కొన్ని కాదు నా విషయం, అందుకని నేను అక్కడికి ఎదగలేదు. తెల్లని వస్త్రం. ఇప్పుడు తెల్లని వస్త్రం దొరికిన వాడు ఎవరండి? జయించిన వారు. ఆ దేవునికి స్తోత్రం. అందుకే సంఘ బిడ్డలు జయించిన వాడుగా ఉండాలని దేవుడు వాక్యములు రాయబడి ఉంది. మీరు జయించారా ఓడిపోయారా అని ఒకసారి శోధింపబడితే మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అది నా 7వ అధ్యాయం 14వ వాక్యం కూడా మీరు చదవండి. 7వ అధ్యాయం 14. అందుకు నేను అయ్యా నీకే తెలియడనగా అతడు ఇలాగు నాతో చెప్పెను, మీరు మహాశ్రమల నుండి వచ్చినది వేరే ఎక్కడ కాదు. ది పీపుల్ హూ కమ్ అవుట్ ఆఫ్ మహాశ్రమ నుండి వచ్చిన వారికి దొరికిందండి తెల్లని వస్త్రం. అన్నగుడ్డలకు అర్థమైందని నాకు సరే అండి. అది తెల్లని వస్త్రం మాత్రం కాదు, వారికి ధరింపబడింది. చేతులేముంది? ఖర్జూరపు బట్టలు ఉంది. మట్టలు పట్టుకొని వారు నిలబడుతున్నారు. ఎందుకదే అనగా రాయబడింది? దేవుని సంఘానికి చేతులు అలగండి మట్టలు దేవుడు ఇవ్వలేదు, ఆడు తీసుకోలేదు దేవుని సంఘం. కానీ ఇది దేవుడి సంఘం కాదు. దాన్ని బట్టి వారి చేతులు ఏముంది?
ఖర్జూరపు మంటలు ఉన్నారట్టుగా రాయబడి ఉంది. అంటే ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు 7 పండుగ ఇచ్చారు. 7 పండుగలు. ఒకసారి చెప్పండి 7 పండుగ. 1 2 పులుపున రొట్టెల పండుగ 3 అది 2 పండుగ మీరు చెప్పారు కరెక్ట్గా. ఫస్ట్ ఫ్రూట్ ప్రథమ ఫలముల పండుగ 3వది 4 హల్లెలూయా. పెంతెకోస్తు పండుగ 4 5 పెంతెకోస్తు పండుగ తర్వాత ఏంటంటే శృంగారధ్వని పండుగ. అవును కదా. 6 పాప పరిహార్త ప్రాయచిత్త పండుగ. పాప పరిహార పండుగ అది 6. 7వది పండుగ అంటే పర్ణశాల పండుగ 7th వన్. అయితే అదే బైబిల్ క్లాస్ వల్ల చెప్తే బాగుంటానని అనుకున్నాను. దేవునికి స్తోత్రం. అది 7 పండుగ. ఇలా 7వ పండుగ ఏంటి? పర్ణశాల పండుగ. ఆ పండుగ దినములు వారు మీరు ఇప్పుడు ఇలాగ వేసారు, అలాగా కొమ్మలు వేసారు, అలాగా వారు కూడా ఏం చేస్తున్నారు? పర్ణశాల కట్టి ఏ కొమ్ము తీసుకొని వస్తుంది? కొమ్ములు, ఒలుపు కొమ్ములు ఇవన్నీ తీసుకొని వచ్చాను. మేడం నగమయా గ్రంథములు చూడండి 8వ అధ్యాయం. ఎందుకు నేను అలాగ చెప్పుకొని వెళ్ళడం, మీరు కూడా అది చూసుకుంటే కొంచెం బాగుంది. నగమయా గ్రంథము 8వ అధ్యాయము 14, 15, 16 వచనం చూడండి. గ్రంథములో చూడగా 7వ మాసపు ఉత్సవ కాలమందు ఇశ్రాయేలీయులు పర్ణశాలలో నివాసము చేయవలెనని రాయబడి ఉండుట కనుగొనెను. మరియు వారు తమ పట్టణములన్నిటిలోను యెరూషలేములోను ప్రకటన చేసి తెలియజేయవలసినదేమనగా, మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను, అడవి ఒలీవ చెట్ల కొమ్మలను, వంగి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురు గల వేరు వేరు చెట్ల కొమ్మలను తెచ్చి రాయబడినట్టుగా పర్ణశాలలు కట్టవలెను. అంటే ఇదే కట్టాలని దేవుడు చెప్పింది. దాన్ని బట్టి ఎందుకు ఇది కట్టారంటే, ఎందుకు పర్ణశాల పండుగ కట్టారు? ఈ పర్ణశాల దేనికి కట్టారు? ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు నాడు ఐగుప్తు దేశం నుండి విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళి కానాను దేశంలోకి లక్ష్యంపెట్టి ప్రయాణం చేసినప్పుడు వారు గూడారములు నివసించారు. వారే చేశారు, గూడారములు నివసించింది. దాన్ని బట్టి అది జ్ఞాపకార్థం తలుచుకొని వారు పర్ణశాల పండుగ కట్టి దాని లోపల ఏం చేస్తున్నారు? దేవునికి ఆరాధించుతున్నారు. దేవునికి స్తోత్రం. అంటే ఈ పండుగ వారికి ఆ పండుగ వారికి ఒక ఉత్సవము, వారికి ఆనంద ఉత్సవం. రెండవది వారికి ఇదొక సంతోష దినము. ఏంటండి? సంతోషము దినం. ఈనాడు మనము పర్ణశాల పండుగలు నివసించుతున్నారు. రాబో దినములు మన కొరకు దేవుడు కట్టబడిన ఆ పరలోకములు కట్టబడిన ఇంటిలోకి మనం ఒక దినములు ప్రయాణం చేసి వెళ్తామని ఒక నిరీక్షణ కలిగి ఉన్న దేవుడు బిడ్డలు ఈ 3 కారణములు బట్టి వారు పర్ణశాల పండుగలు పాటిస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పుకున్న విషయం మర్చిపోకూడదు. వారి చేతులు ఏముంది? ఎందుకంటే సంతోషం ఉన్న కాబట్టి వారి చేతులు పట్టులు పట్టుకున్నారు. స్తోత్రం కలిగింది. ఇంకా మీరు చూడండి, అది 14వ వాక్యం చూడండి. వారు అందుకు నేను అయ్యా నీకే తెలియడని 13 నుండి చదవండి. అప్పుడు యోహన్న గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు. పెద్దలలో ఒకడు తెల్లటి వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు? అంటే ఈ పెద్దలోను ఉన్న ఒకడు యోహన్న గారికి అడుగుతున్నారు,
ఈ తెల్లని వస్త్రము ధరించుకున్నవాడు ఎవరు? ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియనగా, అంటే యోన గారికి తెలియలేదట. ఇది వారు ఎక్కడి నుంచి వచ్చారని. మహాశ్రమ నుండి వచ్చిన వాడు గురించి యోన గారికి, సంఘం గురించి అయితే యోన గారికి తెలియాలి కదా. సంఘం గురించి అయి ఉంటే యోహానికి తెలుసు. సంఘం గురించి అయి ఉంటే యోహానికి తెలుసు. సంఘం ఎవరంటే బాగా తెలిసిన వాడు, కానీ వారి గురించి మాత్రం యోహన్న గారికి అవగాహన లేదు. అందుకని ఆయన చెప్పుతున్నారండి, వారు మహాశ్రమల నుండి జయించుకొని వచ్చిన వారు. ఎక్కడికి వచ్చారు వారు? మహాశ్రమలలో. మహాశ్రమే లేదు, శ్రమ ఉంది. శ్రమ ఉంది కానీ మహాశ్రమ మనకి లేదు. మనకేముంది? సంఘానికి ఏముంది? శ్రమ ఉంది. శ్రమ ఉంది అని యేసు ప్రభు చెప్పింది. ఏంటి ఎక్కడ చెప్పారు? యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వాక్యము, లోకములు నీకేముంది? నేను లోకాన్ని జయించి ఉన్నాను. లోకములు నీకు శ్రమ కలుగును. అలు లోకములు నీకు శ్రమ ఉంది, శ్రమే ఉంది. ఆయనని నీ ఏం చేయాలి? తర్వాత నేను లోకమునకు జయించి ఉన్నాను. స్తోత్రం కలిగిన గాక. లోకములు దేవుడి బిడ్డలకి ఏముంది? శ్రమ ఉంది, శ్రమ ఉంది. నేనేం చేశానంటే ఆ శ్రమలున్నా నేను యేసయ్యా లోకములకి ఏం చేశారు? అది ఓడిపోయిన వాడు కాదు. ఆ లోకములు ఉన్నవాడు అందరూ ఓడిపోయిన వాడే. అవునా? ఎందుకు? లోకంలో ఉన్న వాళ్ళందరూ మరణానికి ముందుగా ఓడిపోయిన వాళ్ళే. ఓడిపోలేకపోతే వారు మరణానికి ఏమవుతుంది? ఓడిపోతారు కదా, అందరూ చేస్తారుగా. అందరూ మరణానికి ఏమవుతుంది? ఓడిపోవాలి. యేసు ప్రభు మరణానికి కూడా ఏం లేదు. అందుకని నేను యేసయ్యను నమ్ముతున్నాను. అందుకని యేసయ్య గురించి ఆ వాక్య పరిచయం చేస్తున్నారు. యేసయ్య జయించిన దేవుడే. ఆయన అన్ని విషయములు ఏం చేశారు? జయించారు. అది నా విషయం కాదు, కానీ నేను అక్కడికి వెళ్తున్నప్పుడు లోకములు మనకేముంది? శ్రమలుంది అని దేవుడు వాక్యం మనకు బోధిస్తున్నారు. సంగమా, అందరికీ ఏముందండి? శ్రమే ఉంది. హలో, శ్రమ లేని వాడు గట్టిగా స్తోత్రం చెప్పండి. శ్రమ లేని ఒక తరములు ఉంది. ఎక్కడ ఉందని చూసుకుంటే ఆ సమాధి దగ్గరికి వెళ్ళండి. సమాధి దగ్గరికి వెళ్తే వారికి ఏం లేదు. నో ప్రాబ్లం, నో టెన్షన్, నో ఏడుపు, నో అసలు ఏం లేదు. అనుకున్నారు నీకు కూడా శ్రమ లేకుండా బ్రతకడానికి ఇష్టం ఉంది, అక్కడికి వెళ్ళిపోండి. రాదు ఒక రోజు నాటుకోండి. సమాధి అవిని కడగాడు కూడా చెప్పిన అర్థమైందా లేదా నాకు తెలియదు. ఏముంది? శ్రమ ఉంది. శ్రమలో మనం నడిచి ఎక్కడికి వెళ్ళి పరలోకం చేరాలి. బైబిల్ అలాగే చెప్తున్నారు కదా. అపోస్తల కార్యములు 14:22 మీకు అందరికీ తెలిసిన వాక్యం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 22వ వాక్యములు, అనేక శ్రమే అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు. ఎలాగా ప్రవేశించాలి? ప్రవేశించడానికున్న అర్హత. Many tribulations and hardships. ఇక్కడ శ్రమ అని రాయబడిన పదానికి అర్థం అవ్వలేదండి. ఇక్కడ పొలం ఉంది, అక్కడ పడుతుంది. ఎందుకు? అక్కడ పొలంలో ఏమేస్తున్నారు? అక్కడ పొలం ఏ పంట? ధాన్యం పంట. ఇక్కడ గోధుమ లేదు కదా. ధాన్యం పంట వేసినప్పుడు ధాన్యం కట్టి వేయడానికి ఎవరు వస్తున్నారు? కోతగా వస్తున్న కాదు, పాత కాదు, ఇప్పుడు మిషన్ కోచి మిషన్ ఏం చేస్తున్నారు? అది ఆడికి ఒక సైడ్ కి ధాన్యం ఒక పక్క, ఇంకొక అలాగా. అదే అర్థం ఎక్కడ రాయబడి ఉంది. స్తోత్రం. నిన్ను దేవుడు ఏం చేస్తున్నారు? దేవుని రాజ్యంలోకి ప్రవేశించిన రాజ్యంలో ఒరిజినల్ వస్తువు అక్కడికి. గడ్డి మొత్తం ఎక్కడ ఉండిపోతాయి.
మిగతా అన్ని పరలోకానికి వెళ్ళిపోతాయి. ఆమె ఫలం అన్ని అందరికీ శోధన ఏమన్నా, కడుపు నొప్పి వస్తే అంటే కాదు భయం, తలకి నొప్పి వస్తే భయం. హల్లెలూయా. అయ్యో ఎప్పుడు చెప్తే పోనా పోటరా, పరలోకం కదా మన ఇల్లు. శోధన గట్టి కాదు కదా మనం. కూలి పని చేయని వాడికి మాత్రమే ఏం చేస్తున్నది ఏమంటే ఆవిడ ఆడి తెల్లవారి నుండి సాయంత్రం వరకు ఆడి చేయాలి. కాంట్రాక్ట్ పని అయిన వాడికి అలాగండి కాదు. కాంట్రాక్ట్ అంటే తెలుసా? కాంట్రాక్ట్ పని చేసిన కాంట్రాక్ట్ పని చేయని వాడు అని చెప్పి వెంటనే పని తీర్చి వెంటనే పని తీర్చుకొని మన అయితే 4 రోజులు ఆపుతాడు. కాంట్రాక్ట్ పని చేయని మీరందరూ కూలి పని చేయని వాడు సంధ్య ఒక రోజులో చేయాల్సిన పని 10 రోజులు పెడతారు. ఎప్పుడో పని వెంటనే చేసి వెళ్ళిపోతే పోలే. స్తోత్రం వెంటనే పని చేసి చేరిపోవాలి. స్తోత్రం. కూలి పని మేడే కలగ కాదు, మీరు కానీ చదువుతుందా మీరందరూ ఉపాధి పనికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ ఉన్నాలే, మొత్తం ఉపాధియే. హాజరు కోసమే మాటి తీసుకెళ్ళి కొనుక్కుంటారు. ఆ పేరు పెట్టిన పడితే స్తోత్రం. ఉపాధి పని చేయకుండా డబ్బు తీసుకున్నవాడు పోనండి, అది కాదు నా విషయం. హల్లెలూయా. నేను చెప్పారు దేవుడికి స్తోత్రం కలిగింది. లోకంలో ఏముందండి? శ్రమ. ఆమె శ్రమలోనే మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని రాజ్యానికి. అప్పుడు ఎప్పుడప్పుడు కాలు దిగిపోతుంది, ఎప్పుడప్పుడు నొప్పి వస్తుంది, ఎప్పుడప్పుడు ఆపరేషన్స్ వస్తుంది, ఎప్పుడప్పుడు తిట్టుతుంది, కొట్టుతుంది, హార్ట్ ఫెయిల్ అవుతుంది, జ్వరం వస్తుంది, ప్లేట్లు తగ్గిపోతాయి. శ్రమలోని నీ ఎక్కడికి వెళ్ళాలి? చేరిపోవాలి. శ్రమలోని కూడా శ్రమలోని కూడా వెళ్ళడానికి ఇష్టం లేదు, అక్కడికి వెళ్ళిపోండి. సమాధిలోనికి వెళ్ళిపో. అందరూ శ్రమ వచ్చినప్పుడు మోహన్ చూస్తుంటే తెలుసు మహాశ్రమ నుంచి వచ్చిన వారు. శ్రమంలో నుంచి వచ్చినాడు కదా, మహాశ్రమంలో నుంచి వచ్చినాడు. అక్కడ నిలబడడానికి పరిశుద్ధాలను దేవుడు చెప్తున్నారు, కానీ నేను అక్కడ నిలబడలేదండి. దేవుడికి ఇప్పుడు సంఘానికి ఏం లేదండి, మహాశ్రమ లేదు, మహాశ్రమ లేదు. అదే ఒక వాక్యం కూడా చదవండి. యెరెమయా గ్రంథం 35:6-7. ఒక నా మెల్ల చెప్తున్నారంటే నీకు కొంత అర్థం అవడం, స్పీడ్ చెప్పడానికి ఇష్టం ఉంది, మెల్ల చెప్తున్నారు. యెరెమయా 30:6-7 వాక్యం. మనసట్టిటే వెళ్ళకూడదండి. మీరు విచారించి తెలుసుకొనుడి. పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కనుగా ప్రసవ వేదన పడి స్త్రీల వలె పురుషులందరూ నడుము మీద చేతులుంచుకొనుటయు వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుచున్నదేమి? అయ్యో ఎంత భయంకరమైన దినము! అట్టి దినము మరొకటి రాదు. అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చి దినము. ఏంటంటే ఆపద తెచ్చి దినము, ఆపద తెచ్చిన దినము. అదే ఆ పదమంతో ఇట్ ఈస్ ఎ టైమ్ ఆఫ్ జేకబ్స్ ట్రబుల్. ఏంటంటే ఆపత్తు తెచ్చిన దినము. ఆపత్తు ఏం చేస్తున్నారు? తెచ్చుకున్న దినం ఎవరికి? యాకోబుకి, సంతతి వారికి. చెప్పిన ఇశ్రాయేలు గురించే చెప్పుతున్నాను. ఇశ్రాయేలుకి ఆపత్తు తెచ్చుకొని వచ్చిన దినము. ఎందుకంటే ముత్తాత చేసిన పని పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? అనుభవిస్తున్నారు. ముత్తాతలు చేసిన పని పిల్లలు అనుభవిస్తున్నారు. అజిత్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక హోటల్ బోర్డర్ రాశారంట, ఏమండి మీరు ఎవరికైతే బోర్డర్ తినొచ్చు ఫ్రీ. అదే అంటే దాని ఖరీదు ఏమంటే నీ మనవరాలు నీ పిల్లలు కట్టాలట. ఎవరు వచ్చి కట్టాలి? పిల్లలు వచ్చి కట్టాలట. నీ మనవరాలు పిల్లలు వచ్చి కట్టాలట. ఇది విన్నప్పుడు ఆ ఊర్లో ఉన్న వాడు గుంపులు వెళ్ళి ఏం చేశారు? భోజనం తినేసి చేయి కడిగినప్పుడు ఆడు బిల్లు తీసుకొని వచ్చి ఇచ్చింది. అంటే ఇదే బిల్లు తీసుకో, ఎందుకంటే ఫ్రీగా ఉంటుంది కదా. తాతగారు తిన్నారు కదా, నీ కట్టరా. తాతగారు తిన్నాడు, దాన్ని వీడు మనవడు కదా, మనవడిని కట్టరా. హల్లెలూయా.
స్తోత్రం. అదే కట్టుతున్నారండి కొందరు విశ్వాసులు అలాగా శ్రమలోని పడిపోతున్నారు. స్తోత్రం. చేసిన ఆ శ్రమ అనుభవిస్తున్నారు. ఇది యాకోబు తెచ్చుకున్న శ్రమ దినం. అటువంటి శ్రమ దినం మనకు లేదు, సంఘబిడ్డలు లేదు. శ్రమ వచ్చిన మునువే మనం ఇంటికి వెళ్ళి ప్రవేశిస్తాం. శ్రమ వచ్చిన మునువే మన ఇంటికి మనం వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళి డోరు మూసి కూర్చడం. అది స్తోత్రం. అంతే అర్థమైనట్టుగా నేను అనుకున్నాను. స్తోత్రం. ఓకే, ఇంకా మీరు చూడండి. దేవునికి స్తోత్రం కలిగిన దాక ఇది గౌరవమైన ఒక విషయం ఉంది, అది కూడా మీరు చూడాలి. స్తోత్రం. 9:10 వచనం చూడండి. 9:10 వచనం చూడండి. స్తోత్రం చెప్పండి. గొర్రె పిల్లకు రక్షణ అని అందరూ చెప్పండి. అదేంటి రక్షణ? స్తోత్రం. రక్షణ పొందినవాడు అని చెప్పండి. చెయ్యి పైకెత్తండి. రక్షణ పొందినవాడు. బాకీ ఎక్కడన్నా రక్షణ పొందలేదు. మీరందరూ నరకానికి వెళ్ళిపోతారు. రక్షణ పొందనవారు కొందరు అక్కడ మన విశ్వాసులు కొందరు రక్షణ పొందలేదు. చెయ్యి పైకి ఎత్తలేదు. బాప్తిజం కాదమ్మా, బాప్తిజం వేరమ్మా. రక్షణ 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 వేరే, బాప్తిజం వేరే. అన్ని ఒకటి మిక్చర్ అనుకుంటారు అందరూ. అదండి పాస్టర్ గారు ఎలాగ చెప్పుతున్నారు కదా. నీ బాప్టిజం పొందినప్పుడు రక్షణ. ఈ పాత్ర తొక్క తెలియదు, తల తెలియదు. తోక తెలియదు, తల తెలియదు. రెండు తెలుసుకుంటా తెలియదు. ఏదో తోక ఏదో తల ఎందుకు తెలియాలి కదా. రక్షణ ఏంటి? మారు మనసండి. ఇది తెలియాలంటే కొన్ని సమయం కావాలి. స్తోత్రం. నీటిని ముడిగిన వాడు అందరూ పరలోకం వెళ్ళదండి. అప్పుడు నీటిని ముడిగింది తప్పు కాదు. నీటిని ముడిగిన వేరే. రక్షణ పొందిన వాడే నీటిని ముడగాలి. రక్షణ పొందిన వాడే, రక్షణ పొంది జీవించిన వాడే నీటిలో మునగాలి. భూమి సరిగా దున్నడం. భూమి ఏం చేస్తున్నారు? సరిగా దున్నిన భూమి నుండి మంచి ఫలములు వస్తాయి. నీరోని మంచి ఫలం రాలేదు. భూమి మంచిగా భాష సరిగా దున్నలేదా? సరిగ్గా దున్నబడితే మంచి ఫలాలు వస్తాయి. నేనే చర్చి ప్రతిష్ట దినములు వాక్య పరిచయం చేసిన ఒక వాక్యం ఉంది. అది ఆ సమయం మాత్రం కదా, వేరే సమయం కూడా చెప్తున్నారండి. అంటే ఆనాడు ఏం చేశారంటే ఆ దేవాలయం కట్టడానికి హీరో అని అప్పుడు దినవర్దాపం పుస్తకం చదివితే మీకు అర్థమవుతున్నారు. సాలోమోను గారు చెప్పారు, నాకు దేవాలయం కట్టే నాన్నగారు కోరి నెరవేర్చడానికి ఆ దేవాలయం కట్టడానికి నీ ఏం చేయాలి? మనకు కర్ర ఇవ్వాలని. ఏంటి ఇవ్వాలి? కర్రలు ఇవ్వాలని చెప్పినప్పుడు వారు కర్రలు తీసుకోవడానికి వెళ్ళిందట. ఎవరండి? తేడానికి వెళ్ళలేదు. ఎక్కడికి? ఆ కొండకి వెళ్ళేది. అందరూ ఏం చేస్తున్నారు? కర్ర నరుకుతుంది. కొందరికి నరకడానికి తెలియదు. అది నరకడానికి తెలిసిన వాడికి పిలిచి నరకాలి. ఎవడు పడితే నరికితే నరకడం. స్తోత్రం. నరకడానికి తెలిసిన వాడికి పిలిచి నరకదు. ఇలా లేకపోతే ఏమవుతున్నది? ఆ చెట్టు నీ తల మీదకి పడుతుంది. ఇటు నరికే లోపల యువతలు ఉన్న మీద పడిపోతే అటు నరికే ఆడి మీద పడిపోతుంది. చెట్టు నరకడానికి ఒక క్రమావళి ఉంది. ఎక్కడికి వెళ్తే ఎక్కడ నరికితే ఎక్కడ పడిపోతారని ఈ చెట్టు నరికిన వాడు కదా. కొందరికి నరకడానికి వెళ్ళని మొత్తం సవాల్ అయిపోయారు. చెట్టు నరకడానికి అదిని చెందిన వాడికి పిలుచుకొని వచ్చారు సాలోమోను. నరకడానికి తెలిసిన వాడికి పిలిచి వచ్చి చెట్టు నరికారు. సోదరం, కొన్ని చెట్టు నరికర్రా గాని ఇప్పుడు కూడా చెట్టు ఇలాగ ఉంది, ఇలా ఊగుతుంది. అంటే సగం కాదు, కింద
రెమ్మలన్నీ ఉన్నాయి. కింద పడిపోయి నరికింది కానీ రెక్క రెమ్మలు తీయలే. ఇక్కడ బట్టు ఈ చెట్టులు ఇప్పుడేంది బడ్డు ఏ బట్టు అందుకని ఏ బట్టు అది చావు బట్టు. ఏ బట్టు అంటే అది మెచ్యూరిటీ బట్టు. ఇంకే బట్టు అంటే చచ్చిపోయిన వాడితే గుండెలు పట్టిన పువ్వులు బట్టు. పుట్టినరోజుకి పెట్టిన కూవితి బడ్డు. చావు బోధన ఒక్క బట్టు. ఇది పట్టుకొని చెట్టు దేవాలయములకి చెందిన చెట్టే అటు ఇటు ఊగుతుంది. ఊగరా ఊగు. పని చేయడానికి వచ్చిన ఒంటరికి చూసినప్పుడు అంతా ఇదే. ఇది ఎప్పుడు పడుతుందా ఆయన కోసం. డబల్ పని అయిపోయింది ఆయనకి. మొత్తం మీద ఇప్పుడు మొత్తం నరికారు. కింద నరికారు. అడుగు తిరుగుతుంది. మొదలు తెగిపోయింది. అప్పుడు జోడి పాటలు వచ్చినప్పుడు మొత్తం ఊగుతున్నది. జోడి పాటలు అనుకుని మొత్తం నరికినదండి. నరికింది కానీ అటవీలోనున్న చెట్టుతోని ఉన్న సంబంధం ఇప్పుడు కూడా దేవాలయం లోపలికి నరకబడాలి. కొమ్మ నరకబడాలి. రెప్పల నరకబడాలి. చెప్పలేక నో ప్రాబ్లం. కానీ నీ లోపలికి దిగాలి. పర్లేదు కానీ రెప్పలు నరకబడాలా. గుంపులు వస్తున్నారు. నా పండుగకి ఈ పండుగ సోమ పండుగ అడవి పండుగ అంటారా. సెడా బాబు ఈ పండుగ ఇక్కడ చేసుకొని ఉంటే చాలదండి. అయినా ఈ పండుగ వచ్చిన వాడు అక్కడ కనబడాలి. అది ఇప్పుడు అక్కర్లేదు. గుంపుల గోవిందో మొత్తం ఇచ్చిరే. హల్లెలూయా. ఏది ఎంచుకోవాలో తెలియట్లేదు. అన్నీ ఊగుతున్నారు నీళ్ళు. రెప్పలతో ఊగేస్తున్నారు. ఈ చెట్టు కొమ్ము మొత్తం ఎక్కడ ఉంది? వేరొక చెట్టుతోని చెట్టుతోని అంటి పట్టుకొని ఇలాగా ఉంది. ఊగుతున్నారు. ఈడు నరకలేని వాడు ఊగలే. ఊగుతున్నారు. పడిపోతాను అనుకున్నాను. పడిపోకుండా ఈడికేం చేసి ఈ కాలంలో సంఘానికి ఎలాగ పట్టుకున్నారంటే స్తోత్రం నరకాలి. కింద నరికిన మునుగు పైన నరకడానికి తెలిసిన వాడు నరికితే చెట్టు నరకబడిన కొమ్మతో ఏదో ప్రయోజనం ఉంటది. చెప్పాలంటే 100,000 రూపాయలు ఇస్తా అవదు. 5,000 ఇస్తా చెప్తాను కదా. హల్లెలూయా. స్తోత్రం కలిగిన ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన పని అంటే నీకు అర్థమైందా? దేవునికి స్తోత్రం కలిగిన అందులో చెప్పండి. అది రక్షణ అని తెలియాలంటే ఒక విశ్వాసి రక్షణకి 3 కాలాలు ఉన్నాయి. ఎన్ని కాలాలు ఉంది? అది స్తోత్రం. ఇప్పుడు మీరు రక్షణ పొందారు. కరెక్ట్. స్తోత్రం. ఏమండి రక్షణ పొందారు మీరు. యేసుక్రీస్తు ఎఫెసీ పత్రిక 2:8 ఒకసారి చదవండి. ఎబ్రీ 9వ అధ్యాయము 26వ వాక్యం. విశ్వాసం ద్వారా కరెక్టే. రక్షింపబడింది విశ్వాసం చేత. మీరేం చేశారు? రక్షింపబడి ఉన్నాము. పడినమ ఎలాగంటే తెలుసు కదా. మీరు ఆనాడు పీతరు గారి దేవుడు వాక్యం అందించినప్పుడు వాక్యం వినిన వారి హృదయం ఏమైంది? నొచ్చు పొంది. అది అంటాం. సారీ, అపోస్తలుల కార్యం 37 అట్లా అయిన పునాది వేయబడినది మొదలు. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని. ఏ మాట వినినప్పుడు
ఆయన ముందుకు చదవాలి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకున్న వాళ్ళని చెప్పాను. వారు ఈ మాట విని యేసయ్య సిలువలో మరణించిన విషయం ఎందుకు మరణించారు, ఎందుకు చచ్చిపోయారు దాని గురించి చెప్పినప్పుడు ఈ మాట విన్న వెంటనే వారి హృదయం ఏమైంది? నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేద్దామని అపోస్తలులను అడగగా పేతురు మీరు మారు మనసు పొంది అతి ఏంటండి మారు మనసు పొంది ఏంటండి ఏమండి హృదయానికి నొచ్చు పొంది ఆమె హృదయములకి తగిలింది. నొచ్చారంటే ఏమొచ్చింది? కట్ టు ద హార్ట్. అప్పుడు నొప్పి వచ్చినప్పుడు అడిగేది మనం ఏమి చెయ్యవలని అని అడిగింది. అడిగగా పీటర్ గారు వెంటనే చెప్పారు మారు మనసు. ఏంటండి రక్షణ పొందిన మొదటి విషయము రిపెంట్, మారు మనసు. స్తోత్రం. అది మారు మనసును ముందుకు వేరొకటి ఉండాలి, పశ్చాత్తాపం. ఏది చేసిన తప్పితము గురించి ఒక జ్ఞాపకం. ఎలకలన్నీ ఎలకలు వచ్చి నీ ఇంటిలో ఉన్న బియ్యం తిన్నారు. ఇప్పుడు వరకు ఆడికి ఏం లేదు, ఏ పశ్చాత్తాపం లేదు. ఎప్పుడు వచ్చి సారీ చెప్పాడా? చెప్పడు. ఎలక వచ్చి బియ్యం తిని వెళ్ళిపోతున్నారు. అదే దేవుడు కాదా? ఓ సారీ, తినండి. నాకు తెలీదు, మీకు తెలుసు. నీ మీద తెలుసు. తిని ఎలక తిను అంటారు. ఇదేంటండి, అది తినేసాడు. ఇప్పుడు వరకు ఆడికి ఏం లేదు, క్షమాపణ లేదు, పశ్చాత్తాపం లేదు. అరగంట కొందరు ఉన్నారు విశ్వాసి. ఊర్లో ఎంత మందికి తిట్టుతో బూదులాడుతుంది. వచ్చి ఈ పిశాసే సారీ కూడా చెప్పలే ఆయనకి. నీకు పశ్చాత్తాపం వచ్చిందా? ఓ లార్డ్, నీ ఎవరికి తిట్టారు, ఎవరికి కొట్టారు, ఎవరి రోడ్డు బూదులాడిందో వారి ఇంటికి వెళ్ళి నీ క్షమాపణ అడిగావా? అడగకుండా చర్చిలో వచ్చి నీ కూర్చోడానికి వీలు లేదు. బల్ల కార్యక్రమం ముట్టితే నీకు నరకం నీ కోసం తెరవబడుతుంది. ఇప్పుడు ప్రేతుడు చెప్పండి, తర్వాత చేస్తే ఆమేన్. ఇప్పుడు మొత్తం ఒక్కసారి చెప్పండి, తర్వాత ఏమంటే పశ్చాత్తాపం తర్వాత రావవలసిన అంటే మారు మనసు. ఎవరికి ఏం తిట్టిన కానీ నో ప్రాబ్లం. ఎన్ని కఠిన హృదయమండి. ఈ మారు మనసు చెందినవాడు కాదండి. మారు మనసు చెందినవాడు ఈ విధంగా ఎప్పుడు ఉండొచ్చు. పశ్చాత్తాపం ఉంది, మారు మనసు ఉంది. చేసిన తప్పు గుర్తుకొస్తేనే తప్పు గురించి గుర్తొస్తే ఏమో అసలు తప్పులే గుర్తు అన్ని మంచిదే. చేసిందంతా మంచిదే. అందరు తప్పు చేసి ఆ కన్నీరు డబ్బాలు దగ్గర పడిపోతున్నాయి. గమనించుకోని అప్పుడు నేను అనుకున్నారు, అయ్యో పెద్ద కోడలికి ఎన్న ప్రేమ పుట్టిన బై చెప్పడానికి ఈ బుద్ధి పట్టడం, ఏడుపు, ఎక్కడికి వెళ్ళడానికి దేవత దగ్గరికి తిరిగి అమ్మాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళిపోవడానికి ఊదా ఏడుపు అంటారు. నేను ఎవరి దగ్గరికి పరిగెట్టలేదు. తీసుకొని గారు చెప్పారు, నేను నిర్దోషి అయిన వాడిని అప్పగించాను. అదేదో ఏసై దగ్గర చెప్తే బాగుపడు. కొందరు ఇప్పుడు యాదవుడి దగ్గరికి వెళ్ళి అన్ని పాపం చెప్తున్నారు. ఆడ ఇలాగ పట్టుతుంది. మొత్తం చెప్పు, నీ చేశారా? నేను కూడా ఎలాగ చేసిన వాడే. నువ్వు చెప్పావు, నేను చెప్పలేదు. యాదవుడి చదివి నీ ఎందుకడ పాపం చెప్పడం?
ఫాదర్ చెప్పినందుకు పాపం చెప్పడం డైరెక్ట్ చెప్పడానికి హక్కు లేదా నీకు? ఆమేన్. దేవునికి మనుషునికి మధ్యవర్తి దేవునికి మనుషులకి మధ్యవర్తి. ఇప్పుడు జరుగుతున్నది మొత్తం. ఇప్పుడు కొన్ని ఈ 2 నెలల లోపల మొత్తం చెవు లోపలే ఆయన చెవులు టెస్టింగ్ మొత్తం స్తోత్రం. తిరిగి అడుగుతుంది ఏం చేశారు పోనీ స్తోత్రం కలిగింది. అది కాదండి పశ్చాత్తాపం మారు మనసు. స్తోత్రం కలిగింది. ఎక్కడ తప్పు చేసామో అక్కడికి వెళ్ళి చెప్పాలి. తప్పు చేశారు అక్కడ వెళ్ళి క్షమాపణ అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? క్షమాపణ అడగాలి. నేను మారు మనసు పొందారు వాక్యం నిన్ను మారు మనసు పొందారు వచ్చిన బాప్తిజం పొందిన ముందుకు నేను పెద్ద అన్నయ్యతోని పెద్ద గొడవ జరిగింది. బాప్తిజం పొందడానికి వెళ్ళిన ముందుకు అన్నయ్య సారీ అన్నయ్య తప్పు చేశారండి నన్ను క్షమించండి. తర్వాత వెళ్ళి నీటిలో ముడిగేది. ఆమేన్. స్తోత్రం. ఏ కఠిన హృదయం. అన్నయ్య మీద తప్పు చేసి దేవుడు చెప్పేస్తున్నారు అన్నయ్య చెప్పకుండా. మన విశ్వాసాలు చాలా మంది అలాగే అండి. ఎవరికి ఊరిని తిట్ట ఎవరికైనా చేసిన కర్ర పట్టుకొని కొట్టడానికి వస్తాను. ఇది తర్వాత వచ్చి నిలబడిన చూసినప్పుడు నాకు భయం పుట్టుతున్నారు తల్లి. అంటే వాళ్ళు అనుకున్నారు దేవుడికి అని చెప్పేశాను కదా. అదే ఫస్ట్ మారు మనసు. ఆమేన్. అది రక్షణ రక్షణ రక్షణ. స్తోత్రం. యేసుక్రీస్తుకు రక్షకుడు అంగీకరించాడు. ఆమేన్, ఆమేన్. అంటే ఆ దొంగకి చూడండి దొంగ మీరు అది వినడానికి పశ్చాత్తాపపడిన. Yes. నీకే నీ భార్య విక్రాంపురం ఇల్లు వండగది విడిచిపట్టి వేరే ఊరికెళ్ళదే వెళ్ళదు. వాక్యం వినడానికి వెళ్ళదు. ఎవరికి పిలితే మొత్తం పనియే. హల్లెలూయా. పినే జగన్ గారి మీటింగ్ ఉంటే అక్కడికి పరిగెత్తి వెళ్తుంది. హల్లెలూయా. నీ జగన్ నిన్న తొప్పయ్య నిన్న యొక్క దేవుడు కొట్టడానికి సమయం అయింది. వదిలే, దానికి మోడీ గారికి దేవుడు లేకపోతే కాక ఆమేన్. స్తోత్రం కలిగింది. దేవుడు పని చెయ్యకుండా పోనండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన వేస్ట్ కాదండి. రాత్రి పడకలేదు అందుకని ఇక్కడ హల్లెలూయా. స్తోత్రం కలిగింది. ఆమేన్. హల్లెలూయా. చెప్పిన మాట సరిగా జీవించండి. ఎలక్షన్ వచ్చింది, ఒక్క రూప కూడా తీసుకోకూడదు నువ్వు. అటువంటి వారికి చర్చ్ లోపలికి అధిక పెట్టడానికి ఇవ్వకూడదు. ఆమేన్. స్తోత్రం కలిగింది. తీసుకొని ఓట్లు వేయకూడదు. స్తోత్రం. హల్లెలూయా. ఇది మారుమనసు పొందినవాడు ఎక్కడే ఏం చేసినా ఏం చేస్తానంటే కొందరు ఇప్పుడు నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా ఇప్పుడు నుంచి ఒకటి వెళ్ళిపోయారు కదా. వెళ్ళి పాడు తాగుతుంది. పాపిని రక్షణలే రక్షింపబడింది. ఆమేన్. ఎబ్రీ పత్రిక 9 అధ్యాయం 26వ వాక్యం.